హలో గాయస్, డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. టైటిల్ అయితే మీరు చూసేసినారు. హైదరాబాద్ టు పాండిచేరి అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నేను మా ఫ్రెండ్ అశోక్ చెల్లపల్లి రైల్వే స్టేషన్కి ఇంకొక 1 hourలో వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి చెన్నై సెంట్రల్కి వెళ్ళాలి. చెన్నై సెంట్రల్ నుంచి కోయంబేడుకి వెళ్తే అక్కడ మా ఫ్రెండ్ పిక్ చేసుకొని అక్కడ నుంచి పాండిచేరికి వెళ్ళాలి. ఇది మా ప్లాన్. సో మేము హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసినాం స్టేషన్కి. అశోక్ లంచ్ ఇంట్లో చేయలేదు అని అంటే ఇంకా వాడు అక్కడే చేసేసిండు స్టేషన్ దగ్గర. మేము ఇంకా ప్లాట్ఫామ్ 6 నెంబర్కి వెళ్తున్నాం. ఇక మేమైతే చెల్లపల్లి స్టేషన్కి అయితే వచ్చేసినాము. సికింద్రాబాద్లో ఉన్నంత రష్ అయితే ఇక్కడ లేదు అసలు. చాలా బాగుంది, చాలా డెవలప్ కూడా చేసేసినారు చాలా. ఇప్పుడు మేము వెళ్ళాల్సిన ట్రైన్ ఇదే. లెట్స్ గో. ఫైనల్లీ ఇప్పుడు వచ్చింది. ఇంత లేట్ 10కి వెయిట్ చేసినాము. హాఫ్ అన్ అవర్ డిలే. ఇక స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ కర్రీ. దిస్ ఇస్ రైస్. ఇది చికెన్ కీమా, ఆనియన్స్ అండ్ లెమన్. మనం ఇంకా లేట్ నైట్ డిన్నర్ చేస్తున్నాం. ఇక మీరు సరిపోతుంది మనకి తినాలి. అరే కడుపులో ఒక మూలకు కూడా రాదు అసలు. మార్నింగ్ ఇంకా చెన్నై సెంట్రల్లో దిగేసినాం. ఇదే చెన్నై సెంట్రల్ స్టేషన్. ఇక్కడ నుంచి మేము మెట్రోలో వెళ్దాం అనుకుంటున్నాం కోయంబేడు వరకు. అక్కడ మా ఫ్రెండ్ మేఘనాని కలుస్తాం. అక్కడ నుంచి ఇంకా మేము పాండిచేరికి ప్లాన్ చేయాలి. ఇక మేమైతే ఇంకా స్టేషన్ దిగేసినాం, చెన్నైకి వచ్చేసినాము. ఇప్పుడు ఇక్కడ మెట్రో తీసుకొని కోయంబేడుకి వెళ్ళిపోతాము. Doors will open on the right. Change here for suburban and long distance. Hi guys, we are going to వెల్కమ్ టు Puducherry. కోయంబేడు, గోయింగ్ టు పాండిచేరి. Puducherry. We'll see you. guys. ఒక మసాలా దోశ, 2 ప్లేట్స్ ఇడ్లీ, ఒక వాటర్ బాటిల్. బిల్ ఎంత అయింది అనుకుంటున్నాం? 100. 2 ప్లేట్స్ ఇడ్లీ, ఒక మసాలా దోశ, ఒక వాటర్ బాటిల్. 100. 100. ఎందుకు అంత? మినిమం ఉంటుంది చెన్నై. మసాలా దోశ వేసిరంటే ఆడబెట్టు. బ్రో ఏదైనా సపరేట్గా వేసిస్తే మంచిగా ఉంది. లేదు, మనం అన్ని మిక్స్. మా ఇడ్లీ ఈస్ కమింగ్. నీకేంట్రా పెద్ద ప్లేట్ ఇచ్చింది? పెద్ద ప్లేట్ ఇచ్చాను ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి. టేస్టా? ఓ వాట్ 5? అవుట్ ఆఫ్ 5. చెన్నై సెంటర్లో దిగినాము. అక్కడ నుంచి మేము మెట్రోలో, ఇదేంటి సిఎంబిటి మెట్రోలో, సిఎంబిటి మెట్రో వరకు వచ్చి ఇక్కడ మనం కలిసి మేము ముగ్గురం కలిసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసినాము. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మేము కోయంబేడులో బస్ ఎక్కినాము. డైరెక్ట్ పాండిచేరికి వెళ్ళిపోతుంది. గైస్ బస్ దిగినాం ఇప్పుడు. మాకు ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు. రోడ్డు మీద దిక్కులు చూస్తూ కూర్చున్నాం. టాప్ రేటెడ్ రెస్టారెంట్స్ అని చెప్పి గూగుల్లో సర్చ్ చేసినాము. సో అది మా పక్కన ఉన్న రెస్టారెంట్ చూపించింది. సో ఇంకా మేము వెళ్ళి లంచ్ ఇక్కడే చేద్దామని చెప్పేసి అనుకున్నాము. దాని తర్వాత రూమ్ కోసం కాల్ చేసి కనుక్కుందాంలే అని చెప్పేసి ఇంకా ఈ రెస్టారెంట్కి వెళ్తున్నాం. సూపర్ గా ఫుడ్ మస్ట్ ట్రై ఫుడ్. ఏందో తెలియదు కానీ వస్తుంది. చికెన్ కర్రీ మాత్రం సంపింగ్ రా. మేము వెజ్ లేదు, వెజ్ సాటర్డే కదా వెజ్. చికెన్ మస్ట్ ట్రై, చాలా బాగుంది. యాక్చువల్లీ నోట్తో తినొచ్చు కానీ
4.5 రే 4.5. ఆటో రేట్లు అయితే ఘోరంగా ఉన్నాయి. కిలోమీటర్కి 100 తీసుకుంటున్నారు. మేము ఇంకా హోటల్ బుక్ చేసుకున్నాం. బాగుండే, మంచిగా ఉండే, ఇల్లులాగా స్పేషియస్గా ఉండే. ఇఫ్ మీరు కూడా పాండిచేరికి వస్తే ఈ హోటల్ కావాలంటే హోటల్ డీటెయిల్స్ అని కమెంట్లో పెట్టండి, పెడతా. ఈ హోటల్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు. స్కూటీ రెంటల్ కాంటాక్ట్ కూడా వీలే ఇచ్చినారు. ఇప్పుడే మా హోటల్లో చెక్అవుట్ చేసినాము. చెక్ చేయలేదు. ఈ స్కూటీస్ రెంటే తీసుకున్నాం. ఈ రెండు ఒకటి 400, ఇది కొత్తది కాబట్టి 500, ఇది 400. ఇప్పుడు మనం ఫస్ట్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని దాని తర్వాత బీచ్కి వెళ్ళాలి. ఓకే, లెట్స్ గో. అదే పాండిచేరి అయినా అసలు ఇట్లుంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. గైస్, ప్రొమనాడ్ బీచ్కి వచ్చాం. లెట్స్ గో. ఇక్కడికి వస్తాయో ఇక్కడ వర్కౌట్ కూడా చేసుకోవచ్చు. బాగానే ఎక్స్ట్రా. అరే మస్తు ఉందిరా క్లౌడీలా క్లైమేట్. కానీ యాక్చువల్లీ సన్లైట్ ఉంటే కూడా బాగుంటుంది కదా. అవును. ఇంటూ బాయ్ రా, ఎంత ఏడవైనా ఇంటూ బాయ్. ఈ వావ్, సాంగ్ ఎంత బాగుంది. నీకు అక్కడ కనిపిస్తుందా బోట్? యా. జూమ్ అరే ఇంకా జూమ్ బోట్. ఓకే, అడ్వెంచరస్ రైడ్. మీరు దిగారు ఫస్ట్. స్విమ్మింగ్ చేయరాదు. అవును, వెళ్ళొచ్చు అనుకుంటా. అరే అక్కడ బాగుంది యాక్చువల్లీ. వ్యూ అసలు చాలా బాగుంది, క్లౌడీ లాగా. నెక్స్ట్ క్లిప్స్లో జస్ట్ ఆ వేవ్ సౌండ్ పెడతా, వినండి. ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది అసలు. అరే ఇంకా అరే అశోక్, కొంచెం చూడు హీరో. అది లోపలికి వెళ్ళకుండా అలా ఇక్కడ వచ్చేస్తే చాలా బాగుంటుంది. షోపీస్. అరే ఇంటికి వస్తుందిరా యో. లాస్ట్ టైం నేను కూడా. వన్ మోర్ టైం. వారే వా. మీరు కూడా ఫ్రెండ్స్తో ట్రిప్స్ క్యాన్సిల్ చేయకుండా అప్పుడప్పుడు ట్రావెల్ చేయండి. ఇలాంటి కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి టైమ్స్ ఫ్యూచర్లో రావు, బికాస్ మన ఏజ్ కూడా పెరిగిపోతుంది కాబట్టి. సో బడ్జెట్ ఫ్రెండ్లీ లాగానే వచ్చి కొన్ని ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళండి. చాలా బాగుంటుంది ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు. ఓకే గాయ్స్, బాయ్. నచ్చితే లైక్, కమెంట్, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. బై ది వే, వ్యూ మాత్రం మామూలుగా లేదు, చాలా బాగుంది. మీరు కూడా పాండిచేరికి వస్తే ఫస్ట్ రాక్ బీచ్కి వచ్చేయండి, టైం స్పెండ్ చేయండి. చాలా బాగుంటుంది, అసలు చాలా బాగుంటుంది ఫీల్. ఎంజాయ్. ఓకే, బై గాయ్స్.